హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావ్య. అబ్బా, గుమగుమలాడే చికెన్ ఫ్రై చూస్తూనే నోరూరుతుంది కదా. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో చికెన్ వేసుకున్న తర్వాత 70% కుక్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 kg ఆఫ్ చికెన్ తీసుకున్నాను. ఇలా 70% వరకు కుక్ అయిన చికెన్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీస్ వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు, మీ రుచికి సరిపడేంత ఉప్పు వేసుకుని మూత పెట్టుకుని కాసేపు ఉడికించుకోండి. కర్రీ ప్యాన్ కంటుకోకుండా అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఉండలేకుండా కర్రీ మొత్తం మిక్స్ చేసుకోవాలి. చికెన్ బాయిల్ అవుతున్నప్పుడు వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కర్రీ అంతా కలుపుకొని కాసేపు మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో చికెన్ మసాలా యాడ్ చేసుకోండి. నేనైతే ఆచి చికెన్ మసాలా యూజ్ చేశాను. మీరు ఏ చికెన్ మసాలా అయినా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ అందులో ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న గరం మసాలా యాడ్ చేసుకున్నాను. గరం మసాలా అంటే ధనియాలు, జీలకర్ర, లవంగం, దాల్చిన చెక్క కలిపి మిక్స్ చేసుకున్న పౌడర్. నెక్స్ట్ కారం యాడ్ చేసుకోండి. నేనైతే ఎన్వి కదా అని చెప్పి చాలా ఎక్కువ కారమే యూజ్ చేశాను. మీరు జాగ్రత్తగా చూసుకుని వేసుకోండి. ఇప్పుడు మనం వేసిన చికెన్ మసాలా, గరం మసాలా అండ్ కారం బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 5 to 10 minutes ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే అయిపోయినట్టే. నా దగ్గర కొత్తిమీర లేదని కరివేపాకుతో గార్నిష్ చేశాను. ఇంతే అండి, మన టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్.